పవర్ పాయింట్ రివర్స్ గేర్. పవర్ పాయింట్ ను బహిష్కరిస్తున్నాం. శాసనసభ ప్రభుత్వానికి సంబంధించింది కాదు. సభ్యులందరికీ ఒకే రకమైన హక్కులు ఉంటాయి. సభలో ప్రతి ఒక్కరి హక్కులను గౌరవించాలి. సభ్యుల హక్కులను గౌరవించడం లేదు కాబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. 2016 ఏప్రిల్ 1న టీడీపీ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి ఒక్కరే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం సరిగా లేదు, అందుకే బహిష్కరిస్తున్నాం. 2016 మార్చి 31 కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క నాటి పవర్ పాయింట్ వ్యతిరేకించి దూరంగా ఉన్న కాంగ్రెస్ పై వివిధ వెబ్సైట్లు పత్రికల్లో వచ్చిన కథనాలు, అసెంబ్లీలో పీపీటీకి తాము హాజరుకోమంటూ స్పీకర్ కు నాడు కాంగ్రెస్ పక్షం అందజేసిన లేఖ, పార్లమెంట్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే రూలే లేదు, ఇతర దేశాల రాష్ట్రాల్లో లేదు, ఏ రూల్ ప్రకారం పీపీటీకి అవకాశం ఇచ్చారో తెలుపాలని స్పీకర్ కు లేఖలు రాశాం. పీపీటీని అసెంబ్లీలో పెట్టండి, బడ్జెట్ కాపీ ఇచ్చినట్టుగా ఇవ్వండి, పద్ధతి పాటించాలని కోరిన, అందుకే పీపీటీని బహిష్కరించమని చెప్పేసి కూడా 2016 మార్చి 31 కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మాట్లాడనమాట. ఇది కాంగ్రెస్ ద్వంద్వ నీతి. గతంలో కేసీఆర్ పీపీటీని వ్యతిరేకించిన రేవంత్ బట్టి షబ్బీర్ అలీ అసెంబ్లీలో పీపీటీ అప్రజాస్వామిక చర్య అని వాదించిన నేతలు. ప్రతిపక్షానికి ఇదే తీరు అవకాశం ఇవ్వాలని రేవంత్ బట్టి డిమాండ్. అవకాశం ఇవ్వకపోవడం వల్లే బహిష్కరిస్తున్నట్లు నాడు ప్రకటన. తాజా సమావేశాల్లో తమకు అవకాశం ఇవ్వాలంటున్న బీఆర్ఎస్. గతంలో తమకు ఇవ్వనందున ఇప్పుడు తాము ఇవ్వబోమంటున్న బట్టి. అవకాశం ఇవ్వకుంటే బహిష్కరిస్తా మాజీ మంత్రి హరీష్ స్పష్టీకరణ. తట్టడు మట్టెత్తకుండా పీపీటీ ఎందుకు, సాగునీటి రంగనిపులు అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైతే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇయ్యనికి నిన్న మనం అనుకున్నాం కదా 1వ తారీఖు రోజు ఇస్తాడని చెప్పేసి వాళ్ళు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాస్తవానికి దాని ఆలోచన అప్పుడు చేసినప్పుడు కూడా ఎవరైతే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అప్పుడు టీడీపీ 2016లో ఏప్రిల్ 1 టీడీపీ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి, 2016లో మార్చి 31 కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క కూడా సేమ్ ఇదే విధంగా అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పేసి మేము అసెంబ్లీలో ఇస్తామని చెప్పేసి మాట్లాడితే దాన్ని ఆ రోజు వ్యతిరేకించింది ఎవరో కాదు, మళ్ళా ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి అప్పుడున్న టీడీపీ ఎమ్మెల్యే ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అప్పుడు ఆయన వ్యతిరేకించుండు. ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అప్పుడు సిఎల్పి లీడర్ ఉన్నాడు కదా, అప్పుడు 2016లో ఆయన అప్పుడు వ్యతిరేకించండు. అప్పుడేమో వాళ్ళకి అవసరం లేదని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలోనేమో అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ పెడతా అంటే నచ్చలే ఎవరికి, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి. కానీ ఇప్పుడేమో సేమ్ వీళ్ళు మళ్ళా పీపీటీ మళ్ళీ సేమ్ పెడతారంట అసెంబ్లీలో. అంటే అప్పుడేమో అధికారం లేనప్పుడేమో ఒక మాట ఒక రూలు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక రూలా. అందుకే బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో కేసీఆర్ పీపీటీని వ్యతిరేకించిన రేవంత్ బట్టి షబ్బీర్ అలీ ముగ్గురు కూడా వ్యతిరేకించారు. అసెంబ్లీలో పీపీటీ అప్రజాస్వామికం చర్య అని వాదించిన నేతలు. అంటే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టడం అప్రజాస్వామికం, అది రూలే కాదు, ఎట్లా పెడతారని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి, ఈ బట్టి విక్రమార్క, ఈ షబ్బీర్ అలీయే గతంలో వాళ్ళు బైకాట్ చేసిన వార్త ఇదంతా మనం చూసుకుంటాం. గతం వార్త. ప్రతిపక్షానికి ఇదే తీరు అవకాశం ఇవ్వాలి రేవంత్ బట్టి డిమాండ్ అప్పట్లో. అప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మాకు కూడా ఇదే తీరు అవకాశం ఇవ్వాలని చెప్పేసి అడిగినప్పుడు అప్పుడేమో వాళ్ళు అడిగిర్రు, అవకాశం ఇవ్వకపోవడం వాళ్ళని బహిష్కరిస్తున్నట్టు నాడు ప్రకటన. అంటే అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ అవకాశం ఇస్తలేరు కాబట్టి మేము అసెంబ్లీని బైకాట్ చేస్తున్నామని చెప్పేసి అప్పుడేమో సుతపూసలు లెక్క బయటకు పోయారు వీళ్ళు. వీళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే సేమ్ అదే. అప్పుడున్న ప్రతిపక్ష నేతలు వీళ్ళు వచ్చేసి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కదా, అయితే వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే మేము ఇలా పీపీటీ ఇస్తున్నాం 1వ తారీఖు అంటే, అది దానికి ఏం మాట్లాడుతున్నారు బట్టి విక్రమార్క, గతంలో తమకు ఇవ్వలేం కాబట్టి. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ కు సంబంధించిన టీడీపీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, గతంలో మాకు ఇయ్యలేదు అవకాశం కాబట్టి ఈసారి మేము ఇవ్వమని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క గారు మాట్లాడుతున్న మాట. అవకాశం ఇవ్వకుండా బహిష్కరిస్తాం. మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పష్టీకరణ. అప్పుడు అధికారం లేక ముందు ఒక మాట మాట్లాడుతున్నారు ఎవరు, రేవంత్ రెడ్డి, బట్టి ఇట్లా. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక మాట మాట్లాడుతున్నారు. హరీష్ రావు అదే మాట్లాడుతున్నారు, మాకు కూడా అవకాశం ఇవ్వండి, మాకు కూడా బరాబర్ అవకాశం ఇస్తే దాని గురించి మేము కూడా విశ్లేషణ చెప్తామని చెప్పేసి కూడా మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు మాట్లాడుతుండు. దానికి సంబంధించిన వార్త అది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.